సో మా జీవితంలో జరిగిన సన్నివేశాలను అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మాది ఎస్సీ మాదిగా. సో ఎప్పుడైతే మా తల్లిగారు అయితే శ్రీ నరేంద్ర మహారాజ్ సన్నిధానానికి వెళ్ళిందో, సో పూజను మొదలుపెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది మా అమ్మగారు తల్లిగారు. సో పిలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా రాలేదు. సో ఈ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ కులం అనేది లేదు, ఇక్కడ కులము భేదం లేదు. ఎందుకంటే ఇది ఒక ధర్మము. మనిషి పుట్టింది ఒకటి ధర్మం. మనిషి అంటే ఒకటి, కులం అంటే జాతి కులం ఏం కాదు, జాతి పతి కాదు అని స్వామీజీ ఇక్కడ భక్తి మార్గంలో ఇంత మనకు బెరగట్టింది. శ్రీ గురుదేవ్ అందరికీ. ఈరోజు మా విలేజ్లో అయితే జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ గారి ఉపపీఠంలో అయితే రక్త శిబిరం అయితే నడుస్తూ ఉన్నది. సో అక్కడికి నేను కూడా వెళ్తున్నాను. సో రక్తదానం అయితే ఇవ్వడానికి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని మీకు అనిపిస్తుండొచ్చు. సో మీరు ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వెళ్తారో, సో అప్పుడే ఇలాంటివన్నీ మంచి కార్యాలను చేయడానికే ముందుకు అడిగేస్తారు. జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ గారు చెప్పేది ఏంటంటే, సన్మార్గాన్ని ఎంచుకోండి. సో భక్తి మార్గంలో ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో అప్పుడే మీ జీవితంలో కూడా మీ నడవడికలో కానీ మీ ఆలోచనలో కానీ మంచి చేయాలన్న కోరిక అనేది కలుగుతుంది అనేది వారి యొక్క ఉద్దేశము. సో వాళ్ళు పదే అదే చెప్తూ ఉంటారు, తుమి జగ దుసరాల జగవా అని. సో ఇది మీ అందరికైతే తెలుసు. సో ఇలా ఎందుకు చెప్తారంటే, ఎప్పుడైతే నీవు ఇంకొకరి గురించి చెప్పే మేలు కోసమే నువ్వు ఆలోచిస్తావో అప్పుడే నీకు కూడా మేలు కలుగుతుంది అనేది అయితే వాళ్ళ ఆలోచన. సో ఈ ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. సో అదేవిధంగా నువ్వు కూడా ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఆలోచిస్తావో అప్పుడే భక్తి మార్గం నుంచి ముందుకు అడిగేస్తూ ఉంటావు. జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ గారి యొక్క లీలలు ఎలాంటివి అనేటివి. సో అవంతా కాకుండా మాకు జరిగిన విషయాల గురించి అయితే ఈరోజు నేను చెప్పడానికి నేను వీడియో తీస్తూ ఉన్నాను. సో మా విలేజ్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్లోని జుక్కల్ మండలంలో ఉన్నట్టు దోస్పల్లి గ్రామం. చాలామందికి అయితే అప్పట్లో అయితే అసలు దోస్పల్లి గ్రామం అనేది అసలు ఇట్లా ఉందా, ఇక్కడ ఉంటుందా, అసలు ఏంటి కూడా తెలిసేది కాదు. ఎప్పుడైతే జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ గారి ఉపపీఠం అయితే ఎప్పుడైతే ఏర్పడిందో, సో మా దోస్పల్లి మరియు బంగారపల్లి గ్రామానికి ఒక పేరు అనేది వచ్చింది. సో మా విలేజ్ కూడా ఉంది అన్నట్టయితే అందరికీ తెలుసు. సో ప్రతి ఏడాదిలో అయితే 4 సార్లు జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ అయితే మా గ్రామానికి అయితే వచ్చేస్తున్నారు. సో భక్తులు కూడా చాలా, అంటే ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర అనేక విలేజెస్ నుండి అయితే చాలా భక్తులు అయితే రష్గా ఉంటారు. సో జగద్గురు నరేంద్ర మహారాజ్ గారి యొక్క లీలలు ఎలాంటివి అనేది అయితే చాలామందికి మన లీలామృతం గ్రంథం చదివిన వాళ్ళకైతే తెలుసు. సో మా కుటుంబంలో జరిగిన సన్నివేశాన్ని అయితే ఈరోజు ఈ వీడియో ముందుకైతే చెప్పడానికైతే నేను ముందుకు వచ్చినాను. సో మా జీవితంలో జరిగిన సన్నివేశాలను అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సో మేము అప్పటికి చిన్నగా ఉన్నాం. మా అమ్మగారికి అయితే మీ అందరికీ తెలుసు కదా, చేతబడి, బాణమతి ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముకున్నప్పుడు భూతాలు, ప్రేతాలు కూడా ఉన్నాయనేసి మనం నమ్ముకోవాలి. అది వాస్తవం ఉంటాయి కూడా. మనం చిన్నగా ఉన్నాం. సో మనకి ఇంకా అప్పటికి మనకు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఉమ్మడి రాష్ట్రంగానే మనం ఉన్నాం. అప్పుడు నిజామాబాద్లో ఉన్నాము. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ మహారాజ్ అయితే అప్పుడు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. సో అప్పుడు ప్రతి ఏడాది అయితే గజానన ప్రకటన అనేది అయితే ఎవ్రీ ఇయర్ బస్సులు కట్టుకునేసి అయితే వెళ్తూ ఉండేవారు. సో అప్పుడు స్వామీజీ గారు పిలుచుకున్నారా, మరి ఎవరు పిలుచుకున్నారో అంటే మాకైతే నిజంగా అనిపిస్తుంది, స్వామీజీ వారి యొక్క దివ్య దృష్టి వల్లనే మా తల్లిగారు అయితే స్వామీజీ సన్నిధానికి అయితే వెళ్ళడం అనేది జరిగిందని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మాకున్న సిచ్యువేషన్ ఎలాంటిదంటే, అసలు మా సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. అసలు ఏంటంటే మేము చిన్నగా ఉన్నాం. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లకి మారినామంటే కేవలం అది జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ యొక్క దివ్య దృష్టి లీలల వల్లనే జరిగిందనేసి మేమకైతే గట్టి నమ్మకం ఉంది. చిన్నగా ఉన్నప్పుడు అసలు మాది ఎస్సీ మాదిగా. సో ఎప్పుడైతే మా తల్లిగారు అయితే శ్రీ నరేంద్ర మహారాజ్ సన్నిధానానికి వెళ్ళిందో, అక్కడున్న మాటలు, అక్కడున్న ఏదో హితోపదేశాలు విన్న తర్వాత తను డిసైడ్ అయిపోయింది, ఎలాగైనా సరే నేను దీక్ష తీసుకోవాలి, మా కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి మేము బయటికి పడాలి అని అంటే మంచి సన్మార్గాన్ని ఎంచుకోవాలి, భక్తి మార్గం నుంచి ముందడుగేయాలి అనేసి మా తల్లిగారు ఆ రోజు తీసుకున్న మొదటి అడుగు మాకు ఈ స్థాయిని, మాకు ఇంత పెద్దోళ్ళని చేసింది, ఇంత మంచోళ్ళిగా ఈ ప్రపంచానికి చూపెడతా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు మా తల్లిగారు కనుక ఈ అడుగు అంటే ఆలోచన తీసుకోకుండా, డెసిజన్ తీసుకోకపోతే
అసలు ఇలా ఉండేదే కాదేమో అని మాకు అనిపిస్తుంది. సో తీసుకున్న తర్వాత తిరిగి గ్రామానికి వచ్చారు. వచ్చిన తర్వాత అయితే చెప్పుకోవాలంటే ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఏంది, అసలు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో పెద్దలు, పెద్ద కులాస్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే మాకు హేళన చేయడం అనేది మొదలుపెట్టారు. సో ఏంది ఇన్ని రోజులు ఇలా ఉండి ఇప్పుడు ఏంది వీళ్ళు మహారాజులుగా మారినారా? సో ఇదంతా ఏంది అసలు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అంటే ఏంటంటే చులకనగా చిన్న చూపు చూసేవాళ్ళు. సో ఆ చిన్న చూపును కూడా మా తల్లిగారు సో దిగమింగుకొని సో నిలబడింది. సో ఇక్కడ మన దోసపల్లి ఉపపీఠంలో మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి అనుగురు తీసుకున్న వారు జగద్గురు నరేంద్రాచార్య మహారాజు గారి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి మా తల్లిగారు. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో అది సో వచ్చిన తర్వాత స్వామీజీ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడి నుంచి అంటే శ్రీ స్వామి నరేంద్ర మహారాజ్ యొక్క లీలామృతం అనే బుక్కు ఒక ఫోటోని అయితే మా ఇంటికి తీసుకొచ్చింది. సో ఫోటో తీసుకొచ్చింది, పూజలు వెళ్ళి మొదలుపెట్టినాం. సో ఎవరు కూడా రావడానికి అసలు ముందుకు అడగలేదు మా ఇంటికి కూడా. సో అలా సిచ్యువేషన్ జరుగుతూనే ఉంది. మేము మొట్టమొదటిసారిగా స్వామీజీ గారు చెప్పింది అంటే ప్రతి గురువారం రోజు మీ ఇంట్లో కానీ పూజ ప్రారంభించడని చెప్పారు. సో మా తల్లిగారు అయితే సో ఆ విధంగా మొదటిసారి గురువారం రోజు పూజను అయితే మొదలుపెట్టినాము. సో పూజను మొదలుపెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది మా అమ్మగారు, తల్లిగారు. సో పిలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా రాలేదు. సో ఈ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో సో మేమే తప్పుగా నేను మాట్లాడట్లేదు. సో అప్పుడున్న జనరేషన్ అలాంటిది, సో అప్పుడున్న మీ యొక్క ఆలోచన అలాంటిది. ఎప్పుడైతే శ్రీ సద్గురు నరేంద్రాచార్య మహారాజ్ గారి యొక్క శరణుకైతే వచ్చారో సో వారి లీలలను ఎప్పుడైతే తెలుసుకున్నారో సో ఇప్పుడు ఇవన్నీ లేవు. సో అప్పుడున్న దాని గురించి మీకు చెప్తా ఉన్నాను ఇవన్నీ అంతే. సో అప్పుడు నరేంద్ర మహారాజు గారి నుంచి ఒక లీలామృతం అయితే బుక్ అయితే తీసుకొని వచ్చానని చెప్పాను కదా. సో అది చదవడానికి అయితే మేము చిన్నగా ఉన్నాం. సో అది కేవలం మరాఠీలోనే ఉండేది, తెలుగులో ఇంకా అప్పటికి రాలేదు. సో చదవాలంటే మా ఇంట్లో ఎవరికి చదువు రాదు. సో మా జనరేషనే మేమే చదువుకున్నాం ఇప్పుడు. సో అప్పుడు ఏం చేసిందంటే మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మన శంకర్ మహారాజ్ ఉన్నారు కదా. సో వారికి పిలిపించి మరి 3 రోజుల పారాయణం అయితే మా ఇంట్లో చేయించడం జరిగింది. సో అది వారికి కూడా తెలుసు. అది జరిగినప్పుడు పెద్దవాళ్ళు అయితే అందరూ ఏం చేస్తారు, వీళ్ళకి ఏం పిచ్చి పట్టిందా, వీళ్ళ జాతి ఏంది, వీళ్ళ కులం ఏంది, వీళ్ళ మతం ఏంది, వీళ్ళు ఇప్పుడు మహారాజు అంటున్నారు ఏంది అనేసి అయితే చాలామంది చాలా హేళన చేశారు. సో వీటన్నిటికీ కూడా దిగమింగుకొని ఈరోజు నిలబడినామంటే దీనికి కారణం ఆ స్వామీజీ యొక్క దివ్య కృప వల్లనే నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తాను. సో ఆ రోజు మా తల్లిగారు చేసిన మొదటి అడుగు ముందుకు ఏదైతే చేసిందో ఈరోజు అయితే మేము వెనక్కి తిరిగి చూసుకోవడానికైతే ఎటువంటి ఇది లేకుండా అయితే మేము ముందుకునే వెళ్తూ ఉన్నాము. సో స్వామీజీ గారు ఒకటే అంటారు, భక్తి మార్గం వైపు వెళ్ళండి, అప్పుడే మీకు కూడా మంచి జరుగుతుంది అనేసి అయితే చెప్తూ ఉంటారు. స్వామీజీ గారు ఒకటే చెప్తారు, ఈ కుల భేదం ఎవరితో చూపిస్తారో వాళ్ళందరూ మనుషులే కాదు. సో నేను ఒకటే అనుకుంటా నా మనసులో కూడా. సో ఇప్పుడు నేను ఎదిగినాను, నాకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది కాబట్టి ఈ కులం, ధర్మం, మతం భేదం ఎవరితో చూపిస్తారో సో వారినైతే అసలు నమ్మకండి. సో మనమంతా మనుషులమే. సో మనిషిని మనుషులాగా ప్రేమించిన వాడు ఎవడైతే ఉంటాడో సో వాళ్ళ కోసమే నడవండి. సో వాళ్ళు చెప్పిన మాటలు వినండి. ఎందుకంటే నీకు కోసిన రక్తం వేస్తుంది, నాకు కోసినప్పుడు రక్తం వేస్తుంది. సో ఇదంతా మనకు ఎందుకు మరి, ఇదంతా ఒకటే కదా. నువ్వు మనిషి అయినప్పుడు ఇతరును కూడా మనిషిలాగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే నిజమైన మనుషులు, లేదంటే వాళ్ళ మనుషులు కాదనేసి నేను చెప్తా ఉన్నాను. నేనైతే వచ్చేసాను. సో మిమ్మల్ని మాట్లాడుకుంటూ అంటే జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ యొక్క ఉపపీఠానికి అయితే వచ్చేసాను. మా ఇంటి నుంచి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. మాకు జరిగిన సన్నివేశాన్ని చెప్పుకుంటూ అయితే చివరికైతే వచ్చేసినాను. సో అక్కడికి వెళ్ళేసి అయితే బ్లడ్ డొనేషన్ అనేది చేద్దాం. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెన్నో విషయాలైనా తెలుసుకుందాం. సో ఇదే వచ్చేసాను లాస్ట్గా అయితే మాట్లాడుకుంటూ సో లోపలికి వెళ్ళిపోదాం. ఇది చెప్పినా కదా, ప్రతి సంవత్సరంలో 4 సార్లు అయితే స్వామీజీ గారు అయితే ఇక్కడ వచ్చేస్తారు ఈ స్థలానికి. సరే ఇదే ఉపపీఠం. ఇది చూసుకుంటే 52 ఎకరాలు. సో ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తూ ఉన్నారు. సో
సో మేబీ డెవలప్ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు టైం పడతచ్చు. సో అయిపోయింది, బ్లడ్ బ్యాంక్ అయితే కంప్లీట్ చేసినాం. సో ఇచ్చి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి బాయ్ హాయ్ చెప్పేసి. ఈరోజు అనంత భూషిత్ జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ వారి ఈ రక్తదాన శిబిరు అయితే మానవ సేవనే మాధవ సేవ అని ఈరోజు మనం ఒక రక్తదాన శిబిర్ పెట్టినాము. అందరు ఇక్కడ వచ్చి ఈ రక్తదానకు శిబిర్కు అందరు ఇది చేయటరు, ఇట్లాగే అందరూ చేయాలని దీని గురించి మనం అందరిగా సర్పంచులు మాజీ ఆజీ అందరు కలిసి ఇక్కడ ఈ ధర్మం కార్య ఇది కార్య అంటే మన ఒక్కరిది కాదు, అందరి కోసం సమాజ కార్య కోసం ఈ రక్తదానమే మహాపుణ్యం. ఎవరో గరీబులు బీదులు ఉన్న వాళ్ళకు ఇది చేయడానికి ఇది పెట్టమని అందరి కోసం ఇది ఈ మానవ సేవాన్ని మాధవని అందరూ ఇక్కడ సేవ చేయాలని జై శ్రీరామ్. జై శ్రీరామ్. రక్తదానం ప్రాణదానం, ప్రతి బొట్టు రక్తం ఒక ప్రాణం, మీ రక్తదానం మరొకరికి జీవదానం. జై శ్రీరామ్. रक्तदान చేయండి, ఒకల ప్రాణాన్ని కాపాడండి. सियाराम. भक्ती केल्याने मनशुद्धी होते, रक्त दिल्याने शरीर शुद्धी होते. जय सियाराम. మీరు ఇచ్చే 250 ml రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుంది. అందుకే రక్తదానం ఇచ్చి ప్రాణదాతలుగా నిలవండి. సో గాయస్, రక్త శిబిరం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతకుముందు చెప్పినా కదా శంకర మహారాజ్ గురించి అయితే సో మాకు సన్మార్గానికి మార్గదర్శకం చూపించిన మొదటి వ్యక్తి. సో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చిన, సో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకుంటా. సో మహారాజ్ ఇక్కడ రండి. సో శ్రీ గురుదేవ్. సో మేమైతే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ మార్గదర్శకం ఏదైతే ఉందో, సో మీరు చూపించిన ఈ మార్గమే సో మాకు ఇంత మంచి నడవడికని నేర్పింది. సో చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు కనుక మీరు ఈ డిసిజన్ తీసుకోకపోయి ఉంటే సో మా కుటుంబం ఉన్న ఇప్పుడు వచ్చిన మర్యాద సో ఒకవేళ రాకపోతుండేనేమో. సో చాలా సంతోషంగా ఉంది మాకైతే. అది మన ఆ జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ వాళ్ళు ఆ కృపతో అంతా చేసుకున్నారు. అయితే అదేవిధంగా స్వామి చెప్పింది ఏదో ఒక మనకు ఇచ్చిన ఒక బోధు, అది కూడా మీకు చెప్తే అది మీరు వాళ్ళు నడిచిరని మీకు కూడా మంచిగా అయింది. మీకే కాక తక్కువ అంటే ఏళ్ళు జనాలు ఈరోజు సారైట్స్ పెట్టరు, ఎంతో జనాలు మంచి కుటుంబంలో ఆనందం ఉన్నారు. ఏదో ఒక పెద్ద పెద్ద ఆపత్తులు వచ్చిన కూడా ఇడిచిపెట్టారు, వాళ్ళు మంచి ఒక దారిలో ఉన్నారు. ఇంతేగాక ఈరోజు 20 ఏళ్ళ 2 ఏళ్ళ 5 లోపల నుంచి స్వామీజీ ఇక్కడ వచ్చారు తెలంగాణలో. అదేగాక అందరూ ఒక లక్షల కుటుంబాలు కానీ మంచిగా సుఖంతో ఉన్నారు. అదేగాక ఇప్పుడు రక్తదానం శిబిర్ కానీ ఒక దేహదానం కానీ ఏదో ఒక అన్ని విధంగా మనకు స్వామీజీ కృపతో అంత మంచిగా ఉన్నది. అదే దయతోనే మీకు కూడా మంచిగా అయిందంటే దోసపల్లి గ్రామంలో పడిన ఒక ఈ పీఠం అయిందంటే మీ భాగ్యవంతులే. అది మీది కూడా స్వామీజీ కృపనే ఇప్పుడు 50 ఎకరాల భూమి ఇక్కడ అయింది. అంత జనాలుగా కర్ణాటక మన మహారాష్ట్ర ఇక్కడ తెలంగాణ ఈ 3 మధ్యలో ఒక ఈ పీఠం స్వామీజీ అయిందంటే అందరు తక్కువ అంటే ప్రతి శుక్రవారం ఒక 1 నుంచి 2 జనాలు వస్తారు. ప్రతి శుక్రవారం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఇక్కడ పాల్కీ ఉంటుంది. ఆ పాల్కీలో అందరు వచ్చి మరి ఈ పాల్కీలో ఒక భక్తి మార్గంతో కొని వాళ్ళు మంచిగా అయిపోతే సుఖంతో ఉన్నారు. ఇక అదంతా స్వామి కృప. ఇంతేగాక ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు కావాలని వాళ్ళు కూడా ఈరోజు ఇలా వచ్చి ఈ భక్తిలో పడి వచ్చి వాళ్ళు మంచిగా అయిపోరు. అదేగా స్వామి కృపతో అందరూ వస్తున్న వాళ్ళు. ఇక దోసపల్లి గ్రామానికి సో మొట్టమొదటిగా మా ఊరు నుంచి మా అమ్మని తీసుకుపోయారు స్వామీజీ సన్నిధానానికి. సో మీ వల్లనే సో మా ఊరికి నరేంద్ర మహారాజ్ గారి ఒక చిత్రపటం వచ్చిందనేసి మేమైతే భావిస్తున్నాం. సో దానికి చాలా ఆనందకరంగా అయితే మేము స్వీకరిస్తున్నాం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో మా ఇంట్లో అయితే నవ్వుల పండగ అయితే మా ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉన్నది. సో అదంతా స్వామీజీ వారి యొక్క కృప వల్లనే ఇదంతా సాధ్యమైంది. సో మీకు కూడా తెలుసు, మీరు అంటే మా ఊర్లో అసలు చాలా వెనుకబడిన ప్రాంతం అదైతే. అది ఎవరికి కూడా అసలు అప్పుడు స్వామీజీ గారి లీలామృతం మరాఠీలో ఉంటుండే. సో అది ఎవరికి చదవడానికి కూడా రాకుండా మేము చిన్నగా ఉంటుంది. సో అది మీకు పిలిపించి మరి మా ఇంట్లో అది స్వామీజీ గారి లీలామృతం పారాయణం అనేది చెప్పించినాం. సో దానికి కూడా మీరు వచ్చినందుకు మేము కూడా ధన్యవాదాలు. అసలు అది మర్చిపోలేని రోజు. సో అది చాలా బాగా మేమైతే అసలు మర్చిపోము ఎప్పటికి కూడా. సో థ్యాంక్ యూ అసలు మీరు వచ్చి మాకు మంచి సన్మార్గానికి దారి చూపించినందుకు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎవరు కూడా తక్కువ కులం ఎక్కువ కులం అనేది కాదు. భక్తి మార్గం నుంచి సన్మార్గాన్ని ఎవరైతే నడుచుకుంటారో స్వామీజీ గారు ఒకటే చెప్తారు, అప్పుడే మీ వెంట నేను ఉన్నాను, సో మిమ్మల్ని కూడా మంచి మార్గానికి తీసుకెళ్తాను అనేది అయితే స్వామీజీ గారి యొక్క
ఆచారవచనం ఇది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటే భక్తులకి, ఇక్కడ కులం అనేది లేదు, ఇక్కడ కులము భేదం లేదు. ఎందుకంటే ఇది ఒక ధర్మము. మనిషి పుట్టింది ఒకటి ధర్మం. మనిషి అంటే ఒకటి, కులం అంటే జాతి కులం ఏం కాదు, జాతి పతి కాదు అని స్వామీజీ ఇక్కడ భక్తి మార్గంలో ఇంత మనకు బెరగట్టింది. ఇక్కడ అన్ని విధంగా వస్తారు, అన్ని ఎస్సీలు ఎస్టీలు మరాఠా అన్ని కులాలు ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ అందరు వచ్చి వాళ్ళే చేస్తారు అంట, వాళ్ళే తినిపెడతారు. ఇక్కడ మనం సంబంధం లేదు, ముట్టుడు బిట్టుడు ఇక్కడ ఏమి నడదు. ఎందుకంటే స్వామిది ఆదేశం ఉన్నది అదిగా, ఓ జాత్ పాత్ పూచే నయి కోయి ఓ జో హరికా భజన్ కరే ఓ హరికా హోయి అంట. స్వామి చెప్పింది ఒక సందేశాలు ఉన్నాయి. 2007 లోపట మీ తల్లికి ఆరాం లేనప్పుడు అక్కడ పిలిపిస్తే వచ్చి స్వామీజీ దర్శనం తీసుకున్నది. అదేవిధంగా స్వామి చెప్పింది నచ్చిందని ఈరోజు స్వామీజీ అది భక్తి చేసిందని మీరు మంచిగా అయ్యారు. అట్లానే అన్ని విధాలుగా ఇక్కడ మొత్తం ప్రాంతాల్లో కూడా అశోక్ పటేల్ ఇంకా మన రాజు పటేల్కు పిల్లలు లేకుండే వాళ్ళు కూడా మంచిగా ఇట్లా మస్తున్నారు. ఒక 7 జనాలు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటే. అందరూ ఆ విధంగానే ఇక్కడ భక్తితోనే వస్తున్నారు. ఇప్పుడు అదే పోదు మన రక్తదానం శిబిరం మీరు కూడా వచ్చి ఇక్కడ మీరు కూడా దానం చేసి డొనేట్ చేసిన వాళ్ళు కూడా మాకు కూడా సంతోషమే. సో మాకు కూడా ఉత్సాహం ఉంది అసలు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలనేసి, సన్మార్గంలో నడవాలనేసి మాకు మంచి దారిని చూపించారు కాబట్టి మేము ఖచ్చితంగా వస్తాం, ముందడుగు వేస్తాం. అసలు ఇప్పుడు మా ఏజ్గా 50 దాటింది. ఇప్పుడు మీ యూత్ పిల్లలు కావాలి మాకు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రక్తదానము ఎవరికి ఏం లేని వాళ్ళకు ఇచ్చేది స్వామీజీ ఒక ఆదేశం ఉన్నది. జనవరి లోపల 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా ఇట్లా అన్ని ఇవి రక్తదానం శిబిరం నడుస్తాయి. ఈరోజు మఠ మీద ఉన్నది 16 తారీఖు, రేపేమో ఇక్కడ జుక్కలు ఉన్నది 17, 18 తారీఖు బిచ్చుకుందా ఉన్నది. ఇవన్నీ మనకు మొత్తం రక్తదానం మన హైదరాబాద్ ఒక క్యాంప్ జమ చేసి ఎవరు గరీబులు ఉన్న వాళ్ళకి ఏం లేని వాళ్ళకు బీద వాళ్ళకి ఇది స్వామీజీ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇసుంటన్నిగా ఇది మీరు బతకండి, ఎరకు బతకండి. స్వామీజీ ఆ సందేశం ఉన్నది. అదే సందేశం పట్టుకుని మేము మీ వెనక ఇక మేము ఉంటాం. ఎట్లా అంటే ఇక మాది ఇక 50 దాటింది. ఇక మీరు యూత్ పోరుగానే ఉన్నారు. మీరు మంచిగా ఇక్కడ ఏం సంబంధం లేదు, కులం మతాలు ఇక్కడ ఏం లేదు. ఒక మేలు బతకండి, ఎరకు బతకండి. స్వామి అనుడు ఏమున్నా అంటే అన్ని కులాలు కూడా పట్టుకొని అందరు ఇక్కడ తీసుకొని ఇక్కడ నడిచండి. మాకు ఒక ఆదేశం ఇచ్చింది, అదే తీసుకుని మేము నడుస్తున్నాం. ఇలా పట్లోళ్ళు కాదు, ఇక్కడ మన ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, ఎవరు ఉంటే కూడా ఓల్తే అధికారం ఉంది. ఇది ఒక సత్కార్యం అంటే ఒక ధర్మ మార్గం. మనిషి పుట్టినప్పుడు ఏం చేయాలంటే ఏమన్నా కానీ మంచి కార్యం చేయాలి. అలా ఒక మరట్లో మా పాట పాడతారు, మరావే పరి కీర్తి రూపి ఉరావి అంట. మనిషి చావేటి దాకా మనం ఏం చేస్తాం అదే లెక్క. కానీ ఎన్నో ఏళ్ళు బతికినామని దానికి ఏం లెక్క లేదు. కానీ తక్కువ చేసేలా బతికి మన ఏమైనా పేరు చేసుకుంటే అది ఒక పేరు ఉంటుందని స్వామి చెప్పింది. అదే ఆదేశం ఇంకా మేము అందరు నడుస్తున్నాం, మీరు కూడా నడవలే అంతే చెప్పి జేసీ. మీకు జరిగిన ఒక సన్నివేశం ఏదైతే ఉంటుందో స్వామీజీ గారి మధ్యలో మీకు జరిగిన ఒక సన్నివేశం ఒక్కటి చిన్నగా. ఇప్పుడు నాకు 2005 లోపల పాము గరుస్తే నేను కూడా స్వామికి నేను మానేకుంటి. నేను ఒక వార్కారి సాంప్రదాయ పాండరపురం భక్తుడు. 25 ఏళ్ళ నుంచి నేను ఒక్క పొద్దు పడుతుంటే పండరపురం వారి చేసిన 11 ఏళ్ళు నడుచుకుంటూ పోయినా. కానీ నాకు ఏమైందంటే స్వామీజీ ఇట్లా కౌజ్ పెట్టుకుని వస్తే పోనీ ఇట్లా ఎవరైనా ఉంటారు ఇట్లా అనుకుంటుంటే. కానీ ఒకరు ఏమైందంటే ఒక మరాఠీ లోపల నా ట్రాక్టర్ తీసుకుని అలా పోయినప్పుడు ఆడ ఒక టైం పాస్ చేసేది ఏముందని ఆ ఊరిలో ఒక గ్రంథం అంటే నరేంద్ర మహారాజ్ గ్రంథం ఇచ్చాను నాకు. ఆ గ్రంథం తీసుకొని నేను ఏం చేసిన అంటే ఒక 7 అధ్యాయాలు చదివిన. ఆ స్వామి గ్రంథం లోపల ఏముందంటే ఫస్ట్ అధ్యాయం లోపల స్వామీజీ మన పుట్టిరు, ఒక మధ్య లగ్గం చేసుకున్నారు, మరి వాళ్ళకి జీతం ఇచ్చుకోరు, అంత లీల గురించి ఉన్నది. అయితే నేను పక్కకు పెట్టేసిన, ఎప్పుడో తీరం ఉన్నప్పుడు బస్ చదువుకుందాం అన్న. అదే మరి ఏమని అంటే ఒక వారం 10 రోజుల పూట ఆ గ్రంథం ఇంటికాడ పెట్టినప్పుడు కొన్ని రోజుకు మనం కులుకలు గ్రామంలో పోయినా పోయినప్పుడు ఆడ ఏమైంది అంటే ఒక హనుమాన్ మందిరంలో అనుకుంటే ఆడ ఒక పాము వచ్చి నాకు గరిచింది. ఆ పాము గరిస్తే ఏమైంది అంటే ఇక ఆ పాము కూడా కొట్టని వెళ్ళి అరే ఆ దేవుడు మందిరం మీద వచ్చి గరిచిందంటే మనకి ఎందుకు పోనీగా మనం వచ్చిందేమో అనుకున్నా. కానీ నేను అప్పుడు ఎంత ఉంటే అంటే ఒక 36 ఏళ్ళు ఉంటాయి. కానీ మంచిగా సత్కారాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ చచ్చేవాడు మనిషి ఇంకా దానికి సమాధానం పోవట్లేదు. కానీ అప్పుడు ఏం దానం అంటే చచ్చిపోవడం అందరిగా దానం చేయాలంటే మా ఇర్షెడ్డి బాబా నేనేం చేసినట్టు ఆ దేవుడు మందిర్ మీదనే గడిచినప్పుడు అప్పుడు ఏం తక్కువనా. కానీ ఏమన్నా ఉండే దేవుని దానం అంటే అన్ని దేవుని కార్యక్రమం చేసినా. కానీ ఒక నరేంద్ర మహారాజు ఒక దేవుడు అని చెప్పుకుంటాడు. నరేంద్ర మహారాజు దేవుడు ఉంటే ఆ గ్రంథం ఒక 7 చదివినా కానీ ఒక సగం ఉంచినా కానీ ఆ గ్రంథం మాత్రం పూర్తి చేసుకుని ఉంటే నరేంద్ర మహారాజుకు బతికిపోగలడు. మరి బతికిచ్చి ఆ గ్రంథం చదువుకోగలడు. అంతే నా దగ్గర ఏం లేదని ఇంత అనుకున్నా. అదే నరేంద్ర మహారాజు మరి అప్పుడు అంత కోమలు ఒక 4 రోజులు ఉంచి నాందేడ్ లోపల బతికినని ఆ సేవలో ఉన్నా. ఆ సేవ లోపల ఉండే మన అన్ని ఇప్పుడు ఇంత మొత్తం పెద్ద సంప్రదాయం అంటే అది వాళ్ళే చేసుకున్నారు. కరణే ఇక సద్యకైతే ఇప్పుడు నేను అనుకుంటా కదా ఆ స్వామి కృపతో ఇంత పెరిగింది. అదే కాక ఇంకా పోయిన సంవత్సరం ఇక మనకు 15 ఆగస్టు రోజు మన నరేంద్ర మహారాజు నేను ప్రవచనకారు ఉన్నా, తెలుగు మరాఠీ కన్నడ హిందీ 4 భాషల ప్రవచనకారు చెప్తాం. అయితే ఆ రోజు నా ప్రవచన సంగారెడ్డి కాడ ఉండే. అయితే ఆ రోజు గురువారము ఇక్కడికి వెళ్ళి మేము సంగారెడ్డి ప్రవచనం చెప్పదని పోదామంటే ఒక 5 కిలోలన్నర ఒక పాము ఇంకా గడిచింది మళ్ళీ నాకు.
ఇంకా నాకు మళ్ళా గడిచింది. అయితే నేనేం చేసిన అంటే అరే నేను ఇప్పుడు అప్పుడే నిన్న వచ్చిపోయేటోళ్ళు కానీ ఇప్పుడు పోయేది ఎలా వచ్చిందేమో వచ్చిందేమో కానీ ఒకటి ప్రవచన్ అని నాకు ఒక సంగారెడ్డి ఇక్కడ పెట్టారు. ఆ సంగారెడ్డి ప్రవచన్ అది బడరాదు అని మా పాండురం పటేల్ దోస్పల్లి వాళ్ళ ప్రవచన కర్మ పాపం ఫస్ట్ పోనీ వాళ్ళకి సందేశం ఇచ్చిన. మరి అదే నరేంద్ర మహారాజ్ ఒక సత్సంగ నా ఇంటికాడ ఉండే మరి సత్సంగం కాలు మొక్కిన ఇక నాది వచ్చిందేమో మరి గురు మహారాజ్ ఏమో పోతే పోని కానీ సమాధానం పోతా నాకేం సంతోషం ఉన్నా అనుకున్నా. కానీ అప్పుడే మరి ఇంకా మహారాజుకు ఫోన్ చేస్తే మహారాజ్ ఏమన్నా నువ్వు ఏం కాదు నీకు నువ్వు ఇంత సేవ చేస్తావు మళ్ళీ నీకు ఏం కాదు దవాఖాన అంటే మళ్ళీ దిగులు దవాఖాన పోయినాం. ఒక గంట లోపల పోతే ఆ డాక్టర్ ఏమన్నాడు నువ్వు ఇటు దాకా ఎట్లా వచ్చినావు ఆ గురు కృపతో వచ్చిన మర్ర ఇంకా ఆడ అందరు వచ్చారు ఎంతో ఏళ్ళు జనాలు వచ్చారు మర్ర అందరికి వెళ్ళి బతికిన. ఇప్పుడు ఆ డాక్టర్ అని ఇస్తుంటే మనిషి ఎట్లా బతికిండు క్యూ కొబ్బరి అంటది దానికి పాము అంటారు. అసుంటి పాము గడితే కూడా ఏం కాలేదు ఆ గురు కృపతోని ఆ సమాజ కార్యం చేసుకుంటుంటే ఆ సమాజ కార్యం ఏమంటారు చూడండి మానవ సేవ అని మాధవ సేవ అంట. ఆ సేవ లోపలనే ఒక శక్తి ఉన్నది. అదే శక్తి నాకు ఇంతకు తీసుకొచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ళ ఆ గురు కృపతో నేను పాండవ భక్తుడు ఉన్నా కానీ ఆ గురువు చేసుకున్న ఆ గురువు శక్తి అంటే ఇంతకు తీసుకొచ్చింది. అట్లానే మాకు తీసుకొచ్చినట్లే ఇక మీకు యూత్లు ఉన్నారు అందరు ఇక మన ఈ యూత్లకు కూడా ముంగట ఇట్లా అందరికీ స్వామీజీ కృప ఉండాలి. మరి వీళ్ళు ఇట్లానే ఒక ఇప్పుడు రక్తదానం డొనేట్ ఇట్లా చేయరు ఇక అట్లానే చేసుకుంటూ ఉండాలి. మంచి కార్యాలు చేసుకుంటాం కూడా అంతే. మీకు అందరికీ మేము దయచేసి చెప్పడం ఇంతే చెప్పి ఇక స్వామి కృపతో అందరికీ మీకు ఆశీర్వాదం ఉండాలి. ఈ మఠంలో ఈరోజు శుక్రవారం ఈరోజు 16 తారీఖు నాడు పోదు రక్తదానం శిబిర్ పెట్టినాము. మీరు వచ్చి రక్తదానం చేసిన దానికి మాకు ఒక అదే మంచిగా ఒక పెద్ద మంచి కార్యక్రమం చేశారు. ఇక మీకు అట్లానే స్వామి సుఖంతో ఉంచాలా. మీరు ఇట్లానే అందరికి చెప్పుకుంటున్నా మీ కార్యం ముంగడు తీసుకోవాలా ఎంత చెప్పి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో శ్రీ గురుదేవ్. సో చూసారు కదా. సో ఇందాకైతే మాట్లాడుకున్నాం మహారాజ్ గారితో. సో సన్నిధానం లోపల ఇది సన్నిధానం ఉపపీఠం ఇది. సో లోపల కూడా వెళ్ళి చూపిస్తాం. సో ఎంత నీట్నెస్గా ఉంటుందంటే సో చూస్తే ఒకసారి లోపలికి వెళ్తే మనకైతే బయటికి రావాలనిపించదు. సో అలా ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే అయితే ఇక్కడ ఘోరంగా జనాలు వస్తారు. సో పాల్కీ అనేది పాల్కీ అనేది తీస్తారు. సో 5 చుట్లు ఇట్లా మొత్తం భక్తులతోనైతే ఈరోజు ఫ్రైడే. సో అది కూడా మీకు పోస్ట్ చేస్తా ఆ సిచ్యువేషన్స్ కూడా మొత్తం. సో వచ్చేసినాం లోపలికి. సో ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా. సో ఇక్కడ 2000 జనాలకు కూడా ఇక్కడ స్పేస్ ఉంటుంది. మొత్తం ఓపెన్ ప్లేసెస్ ఎవరైనా రావచ్చు. సో చూడడానికి ఎంత నీట్నెస్గా ఉంటుందంటే అంత నీట్నెస్. సో ఎవ్రీ ఫ్రైడే మీరు చూసుకోవచ్చు 4 గంటల నుంచి మొత్తం 8 o'clock వరకు. సో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది స్వామీజీ గారి చిత్రపటం ఇక్కడ. సో ప్రతి శుక్రవారం ఇక్కడ అద్భుతమైన పాల్కీ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు. సో ఎప్పుడైనా రావచ్చు. ప్రతి ఫ్రైడే అనేది కాదు. మీకు మీ మనసు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. సో చూసిరు కదా. సో ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు. సో కేవలం స్వామీజీ గారి కృప వల్ల నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పుడైతే ఇంకా ఫ్రైడేకి అయితే వీళ్ళందరూ వచ్చేసారు. సో అన్న ఒక్కసారి మీ పేరు? సంతోష్. సో విలేజ్ నాది మోగా. ఓకే. కామారెడ్డి డిస్టిక్. ఇక్కడ జుక్కల్ మఠంలో వచ్చారు. ఇక్కడ ప్రతి శుక్రవారము కనీసం 2000-3000 మంది వస్తారు. ఇక్కడ పాల్కీ ఉంటుంది. 5 గంటల నుంచి పాల్కీ తయారవుతుంది. మళ్ళీ 7 గంటలకు ఆరతి ఉంటుంది. ప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రసాదం కూడా ఉంటుంది. సో ఎవరు కూడా టిఫిన్ బాక్స్ అట్లాంటి ఏం అవసరం లేకుండా ఏం అవసరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తుంటాను. సో మీకు జరిగిన ఒక మంచి మీ సేవ చేయడం వల్ల మీకు కలిగిన ఒక గొప్ప కార్యం ఏమని? చాలా మంచి. ఇప్పుడు స్వామిజీ వల్లనే నేను ఇక్కడ రావడం జరిగింది. లేకుంటే ఏదో రోడ్డు మీద తిరిగేవాడు. చాలా మంచి కార్యక్రమాలు నేను ఇక్కడ చేస్తుంటాను. ఇలాగే గురువు ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. సో భయ్య మీకు మీ జీవితంలో కలిగిన ఒక మంచి విషయం స్వామీజీ గారి వల్ల మీకు జరిగిన ఒక మంచి? ఇంతకుముందు మాకు కూడా కొన్ని సమస్యలు ఉండే, ఆ సమస్యలు తీరినాయి. అందుకని ఇక్కడ 12 సంవత్సరాల నుంచి మేము సేవలు ఉన్నాం. అనుభవాలు వచ్చినాయని మేము దీంట్లో సహకారం ఇస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ ఉన్నారు కదా స్వామీజీ గారు. సో వారి వల్ల మీకు కలిగిన ఒక మంచి ఏం జరిగిందని అనుకుంటున్నారు? జరగడానికి ఏమంటే ఇప్పుడు నేను ఇక్కడ బిదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఓకే.
ఇప్పుడు నాకేమంటే కొన్ని సంసారం బాధలు అవన్నీ లోడ్గా ఉండే. ఓకే. మళ్ళీ పాలిటిక్స్లో కూడా ఇది చేసినాను నేను. అది ఇది తట్టుకోలేక టైం నా బ్రెయిన్ మీద లోడ్ వచ్చింది. ఓకే. బ్రెయిన్ మీద లోడ్ వస్తే అక్కడిక్కడంతా హాస్పిటల్ అవన్నీ సోలాపూరు, మళ్ళీ ఇక్కడ హైదరాబాదు ఇవన్నీ తిరిగినాను. ఎక్కడ కూడా ఏమంటే ఇది టెన్షన్ నుంచి అయింది, ఇవేమంటే మళ్ళీ కంటిన్యూ ట్యాబ్లెట్ తీసుకోవాలా, స్కాన్ ఎక్స్రే కూడా అన్నీ నార్మల్ వచ్చేసినాయి. ఇది ఏం ప్రాబ్లం మరో మా కంటిన్యూ ఇట్లానే డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు చెప్తుండ్రి ఈ గోళీలు మార్చి మరో వేరే గోళీలు ఇస్తుండ్రి. ఓకే. మళ్ళీ కంటిన్యూ అట్లా చేస్తున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే అయింది. మరి నాకు ఇక్కడ రిజల్ట్ రాలేదు. ఇక్కడ ఏమంటే కొన్ని శిష్ మండలి వాళ్ళంతా సంగ్రామ సైనికులు వాళ్ళంతా ఇట్లా చెప్పారు. చెప్పి ఇక్కడ ఏమంటే మహారాజ్ నమ్ముకోండి, ఇక్కడంతా రావాలి నువ్వు ఇక్కడంటే ఇది అవుతుంది. ఇక్కడ వచ్చినా ఉంది నేను కంటిన్యూ చేస్తున్నా. స్వామీజీ కూడా ఇట్లా ఇట్లా ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఉంది సార్ నాది, ఇట్లా ఇట్లా ఏమంటే చాలా లోడ్ ఉండేది. నాకు ఏమీ అర్థం కాకొచ్చింది. ఇంత పెద్ద పరిణామం అయింది నా దీని మీద. మరి నేను ఎట్లా చేయాలంటే నీదంతా ఏమంటే సాల్వ్ అవుతుంది, ఏమి ఇది లేదు, నువ్వు ఖచ్చితంగా ఇట్లనే ఆరతి ప్రతి శుక్రవారం ఏమంటే ఇక్కడ పాలకి ఆరతి 5 గంటలకు పాలకి తిరుగుతుంది 7 గంటల వరకు. తర్వాత ఏమంటే ఆరతి అవుతుంది. ఆరతి దర్శనం తీసుకున్నాక ఎప్పుడు నాకు ఇక్కడ అవైలబుల్ ఉంటే మా ఊరికి వెళ్ళవచ్చు, లేకుంటే ఇక్కడనే సాయంత్రం పండుకొని ప్రశాంతంగా రిలీఫ్ ఉంటాను. పొద్దున మళ్ళీ పోతాను. ఇప్పటి సందికి ఏమంటే ఇప్పుడు నాది పూరా 75% తగ్గింది. 75% తగ్గింది. ఇంకా 20% 25% ఉంటుంది. అది కూడా తగ్గుతామని నమ్మకం అయిపోయింది నాకు. అప్పుడుది నా బ్రెయిన్ది ఇప్పటిది నాది చాలా ఇది అయిపోయింది. మళ్ళీ కూడా ఏమంటే మనం ఇప్పుడు అనుకున్నట్ల ఏదో అది బేమారి పుణ్యం కమాసకు కూడా ఇది నాకు మంచిగా ఉండకుండే. అది ఏమారు ఉందేమంటే అది కూడా ఏమంటే కూల్ అవుతున్నా, మైండ్ కూల్ అవుతుంది, రిలీఫ్గా ఉంటాడునా. దాని గురించి అంత స్వామీజీ దయాకరణ కృపాశీర్వాద దాంతో నేను మంచిగా ఉన్నాను. ఇప్పటికైతే సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాను. శ్రీ గురుదేవ్. ధన్యవాదాలు.